నా పేరు మాధవ్ చెట్టి అండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి బాటనీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా ఈ మెడిసినల్ ప్లాంట్స్ పైన అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ పైన రీసెర్చ్ చేస్తున్నాను. ఈ మొక్కను కసిందా అంటారు, చిన్న కసిందా అంటారు. దీని యొక్క బొటానికల్ నేమ్ క్యాషియా ఆక్సిడెంటాలిస్ సిజాల్పినేసి అనే కుటుంబానికి చెందింది. ఇట్ ఈజ్ ఏ షర్బ్ leaves compound. At the base of the leaf there is a presence of gland that is known as a petular gland. ఫ్లవర్స్ ఎల్లోగా ఉంటాయి. తర్వాత ఈ ఫ్రూట్ వచ్చి లెగ్యూమ్ అంటారు, పలసగా పలకలాగా పొడవుగా కత్తిలాగా ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏమంటే ఈ లీవ్స్లో మొక్కల్లో మొత్తము కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే బోన్స్ విరుగుతాయో, యాక్సిడెంట్లో బోన్స్ విరుగుతాయో, విరిగినప్పుడు ఈ ఆకును బాగా దంచి ఆ ఇరిగిపోయినటువంటి బోన్ పైన వేసి దాంతోపాటు ఒక గుడ్డను కానీ కట్టామంటే ఈ మొక్కలో ఉన్నటువంటి కాల్షియం అంతా కూడా మన శరీరంలోకి వెళ్ళి ఇరిగినటువంటి బోన్స్ అన్నీ కూడా త్వరగా సెట్ అయిపోతుంది, హీలింగ్ అయిపోతుంది. అది ఒక మంచి ఉపయోగం. ఇక్కడ మనకు తిరుపతి దగ్గరలోనే పుత్తూరు అని ఉంది. పుత్తూరులో పుత్తూరు కట్టు ఫేమస్ మన ఇండియాలోనే. అక్కడ ఈసలాపురం అన్నమాట విలేజ్ ఉంది పుత్తూరు దగ్గర. ఈసలాపురం దగ్గర ఈ ఆకునే ఇది బోన్స్ ఇరిగినప్పుడు, ఎముకలు ఇరిగినప్పుడు దీన్నే ఆకునే కడతారనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ మొక్క యొక్క మూలాన్ని అంటే రూట్ అంటే వేరుని తీసుకొని 10 గ్రాములు వేరు తీసుకొని 1 గ్రాము మిరియాలు బాగా వేసి బాగా నూరేసి చిన్న చిన్న గోలీగుండ్లంతా చేసుకోవాలి. ఒక 2 గోలీగుండ్లంతా పాము గరిచినప్పుడు మనం కానీ తిన్నామంటే కొంచెం విషాన్ని హరించేస్తుంది. తర్వాత ఆ పేస్ట్ మనం నూరుకుంటాం కదా, ఆ పేస్ట్ను కూడా ఎక్కడైతే పాము కుట్టిందో అక్కడ పెట్టామనుకోండి, ఆ పాము విషాన్నంతా ఆ పేస్ట్ లాక్కొని త్వరగా పాము విషాన్ని నుంచి బయటపడచ్చు అన్నమాట. నా బుక్ కూడా 10 మందికి ఉపయోగపడలేదు. చెప్పాను కదా నా బుక్ను గురించి. ఈ బుక్ 10 మందికి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ బుక్ను చూసి ఒక ఆయన ఏమీ తెలియని ఆయన వాళ్ళ స్కూల్లో 20 రకాల మొక్కలను ఐడెంటిఫై చేశాడు ఈ బుక్ సహాయంతో. అతనికి ఏమీ తెలియదు. ఎట్లా ఐడెంటిఫై చేశాడంటే ఆ ఫోటోలను చూసేది, ఆ ప్లాంట్ చూసేది, ఇది ఉండొచ్చు అనే విధంగా రకరకాల 20 మొక్కలను ఐడెంటిఫై చేసినాడు. ఒక ఆయన మ్యాథ్స్ లెక్చరరు. వాళ్ళ స్కూల్ క్యాంపస్లో 140 రకాల పెద్ద క్యాంపస్, 250 ఎకరాల క్యాంపస్. ఆ క్యాంపస్లో 102 మొక్కలను ఐడెంటిఫై చేస్తున్నాడు ఈ బుక్ సహాయంతో. అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత ఆ పట్ల ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయగలదు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అనే దాన్ని కూడా దీంట్లో విపులంగా అన్నిటిని గురించి ఇచ్చాను ఈ బుక్ ఉంటే మనకు ఒక గ్రంథము ఉన్నట్టే, ఒక ఆయుర్వేదం గ్రంథం ఉన్నట్టే మన చేతిలో ఉన్నట్టే లెక్క. ఇది చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఈ బుక్ను చదువుతున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసింది నేను ఉపయోగపడుతున్నాను. నాకు తెలిసింది 10 మందికి ఉపయోగపడేలా చేస్తున్నాను. నా బుక్ను 10 మందికి నాలెడ్జ్ని పంచుతున్నాను.